ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. నేటి దినం లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం, దేవుని నోటి నుండి వచ్చిన ఏ మాటయు నిరర్ధకము కాదు అని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుడు తాను ఏదైనా పలికాడు అంటే అది తప్పకుండా నెరవేరుతుందని మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సృజనాత్మక ఉంది. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన మాట సెలవిచ్చాడు అంటే అది తప్పక నెరవేరుతుంది. మరి ఈరోజు దేవుని యొక్క అద్భుతం కొరకు, దేవుడు చేసేటువంటి మేలు కొరకు, దేవుడు ఇచ్చేటువంటి దీవెన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? అయితే నువ్వు చేయాల్సిందల్లా ఆయన మాటను నమ్మాలి. హల్లెలూయా. నీవు ఆయన మాటను నమ్మాలి. యాయిరు తన కుమార్తె మరణపడకపైన ఉన్నప్పుడు ప్రభువును సమీపించాడు. అయితే వారిచ్చినటువంటి సమాచారం, తన చుట్టూ ఉన్న వారిచ్చిన సమాచారం ఏంటో తెలుసా? తన ఇంటి వద్ద నుంచి వచ్చిన వారిచ్చిన సమాచారం, నీ కుమార్తె మరణించింది. ఎస్, తను నిజంగానే మరణించింది. కానీ యేసు ప్రభు చెప్పాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. ఎవరిపైన నమ్మకం అని చెప్పాడు? దేవుని పైన, అనగా తన పైన ఆయన నమ్మకం ఉంచుకొని చెప్పాడు. యేసుక్రీస్తు పైన నమ్మకం ఉంచుకొని చెప్పాడు. యేసుక్రీస్తు మాట పైన నమ్మకం ఉంచుకొని చెప్పాడు. కాబట్టి ఆ మాట చొప్పున విశ్వసించినటువంటి యాయిరు తిరిగి తన కుమార్తెను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన మరణమును కూడా జీవంగా మార్చదగినటువంటి దేవుడు. నీ జీవితంలో మృతతుల్యమైన పరిస్థితులు ఏదైనా ఉన్నప్పటికీ వాటి విషయమై నువ్వు కంగారు చెందకు. అయ్యో, నా పరిస్థితులు ఇలా మసిబారిపోయాయి, ఇవి ఇక మారు అనే స్థితిలో ఉన్నావా? వాటి దేవుని చేతికి అప్పచెప్పు. ఆయన సరిచేసి నీ చేతిలో పెడతాడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు. ఆయన తన జీవాన్ని నీకు ఇచ్చినట్టుగానే నీ పరిస్థితిలో కూడా, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా ఆయన జీవాన్ని పోయగలడు. ఆ జీవము నీకు సమృద్ధినిస్తుంది. హల్లెలూయా. మరి ఆయన మాట నమ్మే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన మాట నమ్మాలి అంటే మొదట ఆయన మాట వినాలి. వినాలి అంటే దేన్ని వినాలి? వాక్యాన్ని వినాలి. వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మూలంగా అద్భుతం జరుగుతుంది. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా ఆలకిద్దామా? మరి దేవుని మాటలు దీవించిన గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పక మీకు ప్రార్థన చేస్తాము.